హాయ్ అండి. ఈరోజు వీడియోలో శంకరపార చేసి చూపించబోతున్నాను. నేను చెప్పే టిప్స్ పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి. చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి నెల రోజులు నిల్వ అనేది ఉంటుందండి. గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా నెల రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. ఒకే కప్పు మెజర్ చేసి వేసుకోండి. అప్పుడే కరెక్ట్ కొలతలతో వస్తుందన్నమాట. మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండితో చేసుకోవచ్చండి. కానీ గోధుమ పిండి మనం చేసే అంత బాగా రాదనమాట. ఇప్పుడు 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి, మంచి క్రంచీగా ఉండడానికి. ఇప్పుడు పంచదార పొడి అరకప్పు తీసుకున్నాను. 1 స్పూన్ వదిలేసాను. మరి తీపి ఎక్కువగా కావాలనుకుంటే 1 స్పూన్ కూడా వేసేసుకోండి. ఒకే కప్పుతో మెజర్ చేసి వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు నెయ్యి వేసుకోవాలి. కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి. నెక్స్ట్ చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోండి. ఈ వంట సోడా వేయడం వల్ల మంచి గుల్లగా వస్తుందండి శంకరపార. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మొత్తం అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. మన వంట సోడా నెయ్యి అన్నీ వేసాం కదా, మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ కొద్దిగా జల్లుకుంటూ వేసుకోవాలండి. మనం చపాతీకి వేసేటట్టు ఎక్కువగా వాటర్ వేసామంటే పంచదార మెల్ట్ అవుతూ ఉంటుంది, మరి పల్చగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా కొద్దిగా జల్లుకుంటూ పిండి గట్టిగా ఉన్నట్టే కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది కలిపేసిన తర్వాత కూడా పంచదార అనేది కరుగుతుంది. నేను అందుకే కొద్దిగా గట్టిగా కలిపాను. ఒక 2-3 స్పూన్ల నీళ్ళు అనేవి పట్టాయి అనమాట. చూడండి, ఇలా లేయర్గా రావాలి. అప్పుడే మనం అన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక ఫ్లోర్ మీద ఈ ముద్దంతా ఇలా పరుచుకోవాలన్నమాట. దీనికి పొడిపిండి అవసరం లేదండి. నెక్స్ట్ ఇలా రొట్టెల కర్రతోని ఇలా పల్చగా పాముకోవాలి. మరి పల్చగా చేయకూడదు, కొద్దిగా మందంగా ఉన్నట్టే చేసుకోవాలి. ఎందుకంటే శంకరపార మరి పల్చగా చేస్తే అవి అప్పడాల్లో వచ్చేస్తాయి అనమాట. అలా చేయకూడదు. శంకరపార ఎప్పుడు చేసినా కొద్దిగా మందంగానే ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చాక్ కానీ ఇలా పిజ్జా కట్టర్ కానీ ఉంటే చిన్న లేయర్లుగా కట్ చేసుకోవాలి. సైడ్లు అనేవి తీసేసుకోవాలి. అన్నీ ఒకేలా రావాలి కదా. చాలా సన్నంగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనం చేసే శంకరపార అనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను సైడ్లంతా పిండి తీసేసి మళ్ళీ వేరే చేస్తాను. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. మరీ బాగా మరిగిపోకూడదండి ఆయిల్ అనేది. ఇప్పుడు మీడియంలో ఉన్నప్పుడే వేసుకోండి. వేసుకున్న వెంటనే కలిపేయకూడదు. అట్లంతలో అవే పైకి తేలుతాయి అనమాట. ఇలా ఇలా కదుపుతూ ఉంటే చక్కగా వేగుతాయి, చుట్టూ వేగుతాయి అనమాట. ఎందుకంటే ఆయిల్లో వేసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయండి. అందువల్ల గరిటె పెట్టి కలిపేసామంటే చెదిరైపోయే పరిస్థితి ఉంటుంది. అందువల్ల మనం ఎక్కువగా గరిటె పెట్టి కలపకుండా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు నేను 5 నిమిషాలు అనేది బాగా వేయించాను, ఇటు అటు కలుపుతాను. ఇప్పుడు చక్కగా వేగిపోయి మంచి కలర్ వచ్చాయి. లేయర్లు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. శంకరపార కరెక్ట్గా మెజర్మెంట్తో చేసాం అనుకోండి, పాడైపోయే ఛాన్సే ఉండదు. ఇప్పుడు నేను తీసేసి ఒక ప్లేట్లో వేసేస్తాను. ఇవి ఒక నెల రోజులు అనేవి స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఈవినింగ్ టీ టైంలో ఇవ్వచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ నచ్చుతుంది. సెకండ్ వాయి కూడా వేసేసాను, అది కూడా వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. నేను చెప్పే కొలతలతో చేశారండి. శంకరపార అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమందికి షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. నేను ఒకటి విరిపి కూడా చూపిస్తాను, ఎలా వచ్చిందనేది మీకు కూడా తెలుస్తుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.